హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మనం ఓల్డ్ గుంటూరులో ఉన్న కన్నా హోటల్కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి పరోటా కానీ పాయా పరోటా కానీ కిచిడి కానీ మార్నింగ్ టైం చాలా ఫేమస్ అంటండి. అసలు అది మనకి ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం. మన హోటల్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనం చెప్పుకోదగిందంటే ఇక్కడ కన్నా హోటల్లో యాంబియన్స్ అండి, చక్కటి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా చక్కటి వాతావరణం ఇక్కడైతే మనకి ఉందండి. వచ్చి చక్కగా కూర్చోవడం తినడానికి మంచి సిట్టింగ్ అయితే ఉంది. మనకి మార్నింగ్ టైం ఇష్టపడానికి ఇక్కడ కిచిడి పొరోటా పాయా మటన్ చికెన్ కబాబ్ అయితే మనకి అందుబాటులో ఉంటుందండి మార్నింగ్ టైం. ఈ కన్నా హోటల్ తాలూకా అసలు మనకి స్థాపించిన ఓనర్ గారు రాఘురెడ్డి గారు ఉన్నారండి. ఒకసారి ఆయన పంపుతాం. సార్ నమస్తే అండి. నా పేరు రాఘవరెడ్డి అండి. నమస్తే. మన హోటల్ పెట్టి 5 years అయిందండి. 5 years బ్యాక్ నాకు వచ్చేటప్పటికి హోటల్ మేనేజ్మెంట్ లో పీజీ చేశాను. మీరా? క్రూజ్ లైనర్స్ లో చేశాను. 17 కంట్రీస్ చేశాను. ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి నా సొంత ఓన్ గా నాతో పాటు 10 మంది ఉండాలా బతకాలని చెప్పేసి బిగిన్ చేశాను. ఇది మన ఇళ్ళలో ఎట్లా ఉంటుంది అది సేమ్ టు సేమ్ అంతే ఉంటుంది. క్వాలిటీ కానీ మీకు ఏదైనా కానీ ప్యూర్ హలాలేనండి. ప్యూర్ హలాలండి. మీకు డౌట్ లేదు. నాకు వెండర్స్ మొత్తం నాకు ఇచ్చే వెండర్ ఆరిఫాన్ ఉన్నారు. మాకు మటన్ కానీ చికెన్ కానీ ఒక నుంచి వస్తుంది. మొత్తం హలాలే వస్తుంది. వేరేది అనేది ఉండదు. ఇంకోటి మన పరోటా ఉంది. పరోటా మనకి బయట హోటల్స్ చూస్తూ ఏవైనా కానీ ప్యూర్ ఇది ప్యూర్ మైదా కాదు. గ్రామ్ కూడా మేము 1 గ్రామ్ కూడా వాటర్ పెట్టుకున్నాం. మెయింటైన్ చేస్తామని పేరు ఉంది కాబట్టి ఇంకా డామినేట్ గా మనం చెప్పారండి. మార్నింగ్ టైమ్ పరోటా పాయ బాగుంటుంది అన్నారు. మళ్ళీ కొద్దిగా బిజీ టైం అంటే కష్టం ఉంటది మనకి. బిజీ ఉంటాయి అది నేను సప్లై చూసుకుంటా చూసుకుంటా. మనకి అందరం మనమే బయట వెళ్ళలేదు. మొత్తం ఇప్పుడు నాతో పాటు 10 మంది పని చేస్తున్నారు. నా వెండర్స్ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. ఏదైనా కానీ జస్ట్ తినేది మంచిగా ఉందాం. డబ్బు గురించి ప్రైసెస్ కంఫర్ట్ గా ఉంటుంది. ఏదైనా కంఫర్ట్ గా ఉంటుంది. మీ అంబియన్స్ బాగుంటుంది. అంతే కదా. మనకి ఇక్కడికి వచ్చిన మన కస్టమర్ మనకి రీజనబుల్ కూడా ఉండాలా, తినేదానికి టేస్ట్ కూడా ఉండాలి కదా. మనకి మనకి వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేటప్పటికి త్రూఅవుట్ మన టౌన్ నుంచి వస్తారు, రూరల్ నుంచి వస్తారు. మన ఏరియాలో చేసి బిజినెస్ మనకి బయట నుంచి ఎక్కువ వస్తారు మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకైతే పరోటా ప్రస్తుతానికి మనకి ప్లేట్లు అయితే తీస్తున్నారండి వీళ్ళు. మనకి మార్నింగ్ టైం అయితే వీళ్ళ దగ్గర పాయా పరోటా చాలా ఫేమస్ అంట. మనకైతే పరోటా మనకి ఇప్పుడే వేడి పరోటా అయితే మనకి ఇక్కడ కన్నాభాయ్ హోటల్ అయితే రెడీ అవుతుందండి. పరోటా కానీ వీళ్ళ దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్. మార్నింగ్ టైం పరోటా కానీ పాయా కానీ చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే అవుతుందండి. ఇక్కడ కస్టమర్ ఉన్నారు. ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళ దగ్గర? నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర? ప్రతి సండే వస్తామండి. బాగానే ఉంటుంది. అంటే ఏం తీసుకుంటారు మీరు ఇక్కడ ఇష్టంగా? ఇక్కడ పరోటా పాయా బాగుంటుంది. బాగుంటుంది. వేరే కిచిడి కూడా బాగానే ఉంటుంది. కిచిడి కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రతి మనకైతే ప్రస్తుతానికి కిచిడి కూడా పార్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి మార్నింగ్ తినడానికి కూడా ఎక్కువ మంది వస్తారు. పార్సిల్స్ కూడా చాలా ఎక్కువ వెళ్తాయని చెప్పి మనకి ఇక్కడ చెప్పారండి. అందుకని అసలు మనకి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఫుడ్ అని చూస్తానికి వచ్చాం. అందరూ ఉన్నారంటే అడుగుదాం అసలు ఎలా ఉంటుంది ఏంటి. నమస్తే భయ్యా. మనకి ఏముంటుంది ఇక్కడ? చాలా మంది కిచిడి కానీ కబాబ్ కానీ కూడా బాగుంటుంది అన్నారు. బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. మీరేంటి రెగ్యులర్ మీరేం తీసుకుంటారు ఇక్కడ? చికెన్ కిచిడి, మటన్ కిచిడి. బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ కన్నా హోటల్ వచ్చేటప్పుడు కానీ మేము పాయా పరోటా కిచిడి కబాబ్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ అయితే నేను పాయా పరోటా ఆర్డర్ ఇచ్చేసాను. మా బుడ్డోడు అయితే దాన్ని టేస్ట్ చేస్తున్నాడు. ఏంట్రా ఎలా ఉంది అని చెప్తే ఒక ముచ్కాల మనకి తుంచి దాంట్లో మనకి సిడు పాయాలు పెట్టుకుని నోట్లో పెట్టుకుని ఏంట్రా అంటే అసలు సూపర్ ఉంది, మామూలు ఇది చాలా స్పైసీగా చాలా అద్భుతంగా ఉంది అన్నాడు. నేను కూడా ట్రై చేశాను అన్నాడు. ఒక ముక్క అయితే అలా టచ్ చేశాను, చక్కగా నోట్లో పెట్టుకున్నాను. అద్భుతంగా ఉందండి, చాలా స్పైసీగా ఉంది. స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాడు మనకి. నిజంగా ఆ పాయ అంటే మనకి స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నేను వచ్చేప్పటికి
దాంట్లో నిమ్మకాయ పిండుకొని అలా మన ఉల్లిపాయ నోట్లో పెట్టుకుంటే అసలు చాలా అద్భుతంగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మన ఇంట్లో చేసుకొని తింటే పాయ పరోటా ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మేము కిచిడి ట్రై చేసామండి. ఇక ఆ తర్వాత వచ్చేప్పటికి నేను కిచిడి కబాబ్ ఆర్డర్ చేశానండి. మటన్ కబాబు, చికెన్ కబాబు 2 ఆర్డర్ చేశాను అనమాట. వేడి వేడి కిచిడీలో మనకి వచ్చేప్పటికి వాళ్ళు ఇచ్చే ఆ షేర్వా కానివ్వండి, మనకి అక్కడ వచ్చేప్పటికి పెరుగు చట్నీ కానీ బాజీ వేసుకుని తింటే అసలు వేరే లెవెల్లో ఉంది. నాకు వచ్చేప్పటికి ఆ కిచిడి కానివ్వండి, ఆ మటన్ కబాబ్ కానీ చాలా బాగా నచ్చిందండి. మనకి ఆ మటన్ బాగా ఫ్రై అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. నార్మల్గా మనకి మటన్ ఫ్రై చేస్తే గట్టిగా ఉంటుంది కాదండి, వీళ్ళ దగ్గర స్మూత్గా ఉంది. మటన్ మనకి పీస్ కూడా చాలా టెండర్గా చాలా టేస్ట్గా ఉంది. మా బుడ్డోడు కూడా మన కిచిడి అయితే ట్రై చేసాడు. ఎలా ఉందిరా ఏంటి అని అడిగితే చాలా సూపర్ ఉంది నాన్న అన్నాడు. కిచిడి బాగుందండి. నిజంగానే మా వాడికి చికెన్ బాగా నచ్చిందని చెప్పాను. నేను కిచిడి కావు పాయ పరోటా తిన్నానండి. తిన్నాక ఇంటికి కూడా నేను ఒక పార్సల్ అయితే తీసుకెళ్ళాను. ఇదండి ప్రస్తుతానికి నా వీడియోస్ ఇప్పుడు కన్నా హోటల్లో. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, 4 ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.